మాజీ సీఎం జగన్ పోలీసులపై బెదిరికారుల సంఘం హితవు పలికింది. పోలీసులను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయని, పోలీసు అధికారులు రిటైర్ అయిన తర్వాత కూడా వారిని తీసుకొచ్చి బట్టలు ఊడదీసి నిలబెడతామని మాట్లాడటం సరికాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా బెదిరింపుగా వ్యాఖ్యలున్నాయని తెలిపారు. జగన్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్ల కాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికి వైసీపీ నాయకుల అరెస్టు ఒకవైపు, వైసీపీ కార్యకర్తలకు బెదిరింపులు మరోవైపు ఉండటంతో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలపైన అటు ఏపీ పోలీస్ అధికారుల సంఘం కూడా సీరియస్ గా రెస్పాండ్ అయింది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మాజీ సీఎం జగన్ చాలా సీరియస్ గా మాట్లాడారు. దీనిపైన ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఏమంటోంది? రాజేశ్వరి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీకి సంబంధించిన నేత వల్లభనేని వంశీతో ములాఖత్ అయ్యేందుకు ఈ రోజు విజయవాడ సబ్ జైలుకి రావడం జరిగింది. అక్కడ వంశీతో ములాఖత్ పూర్తయిన తర్వాత సబ్ జైలు నుంచి బయటికి వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న నేపథ్యంలో పోలీసులు అక్రమంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు టీడీపీ నేతలతో కుమ్మక్కయి వైసీపీ నేతల పైన అక్రమైన కేసులు పెడుతున్నారు. కొంతమంది అధికారులు అక్రమంగా కేసులు పెడతంతో పాటు వేధిస్తున్నారు. దాంతో పాటు నాన్ బెయిలబుల్ సెక్షన్లు అక్రమంగా బెయిల్ రాకుండా నియంత్రిస్తున్నారంటూ కూడా కొంత పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు కూటమి ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసుల పట్ల ఎవరైతే ఇప్పుడు పోలీసులు అటు అక్రమమైన కేసులు నమోదు చేస్తున్నారో వైసీపీ నేతల పట్ల, దాంతో పాటు దురుసు ప్రవర్తనతో పాటు అక్రమంగా ప్రవర్తించిన పోలీసుల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాము. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళని బట్టలొప్ప తీసి నుంచోబెడతాము ప్రజాక్షేత్రంలో అంటూ కూడా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. దానికి సంబంధించి ఖచ్చితంగా పోలీసులు అందరూ కూడా గుర్తుపెట్టుకోరు. గతంలో కూడా అనేక మార్లు ఇలాంటి వ్యాఖ్యలు పోలీసులు ఉద్దేశం చేసినప్పటికీ కూడా ఈ రోజు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఉద్యోగం మానేసినప్పటికీ కూడా ఖచ్చితంగా రిటైర్ అయిపోయిన ఉద్యోగుల్ని కూడా అవసరమైతే తీసుకొచ్చి బట్టలొప్పు తీసి నుంచోబెడతామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల పోలీసుల ఏపీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు ఖండించిన పరిస్థితి అయితే ఉంది. అయితే జగన్ పోలీసుల పైన బెదిరింపు వ్యాఖ్యలు మానుకోవాలంటూ కూడా వాళ్ళు హితవు పలికారు. ఇక పోలీసులు ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఖండించడంతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలు జరుగుదారిపోయంటూ జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల పోలీస్ అధికారులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా వారిని తీసుకొచ్చి బట్టలు కూడా తీసి నుంచోబెడతామంటాం, అది సరైన పద్ధతి కాదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. అదే విధంగా సెల్యూట్ అనేది పోలీసులు కేవలం 3 సింహాలకి చేస్తారు తప్పితే ఏ రాజకీయ నాయకుడికి చెయ్యము, అవసరం లేదు, డ్యూటీలో నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తామంటూ కూడా జనకుల శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల పోలీసు అధికారుల సంఘం, అదే పోలీసు అధికారులకు సంబంధించిన అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. జగన్ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.